యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎవరు నువ్వు? నిన్నెక్కడో చూశాను. అంటే ఈయన గారికి ఇంకా మధ్యస్థమితం రాలేదన్నమాట. చెప్పు, ఎవరు నువ్వు? అడుగుతుంటే మాట్లాడవేంటి? చెప్పు, ఎవరు నువ్వు? ఎక్కడో చూశాను, నాకు గుర్తు రావట్లేదు. ఏ వదులు వదులు! అరే, అసలు ఎవరు నువ్వు? వదులు! నువ్వు నువ్వు నన్ను ఎందుకు తీసుకెడుతున్నావు? నన్ను వదులు! వదులు! మాట్లాడుకో! వదలమని చెప్తున్నాను కదా, నన్ను వదులు! ఎటు వెళ్ళిపోయాడు? నువ్వెక్కడికమ్మా? అత్తయ్య, ఇప్పుడే వచ్చేస్తాను, చిన్న పనుంది. సరే వెళ్ళు, తొందరగా వచ్చే. అలాగే అత్తయ్య. ఎందుకైనా పదే పదే నాకు గుర్తొస్తున్నారు? శుభానిక అశుభానిక? భగవంతుడా, నాకెందుకు ఇలా అనిపిస్తోంది? ఏమర్థం కావడం లేదే.
ఏమైందమ్మా? నుదుటి నా బొట్టేంటి? ఎందుకా కన్నీళ్ళు? ఏంటో అత్తయ్య, ఇవాళ ఉదయం నుంచి వారే గుర్తుకొస్తున్నారు. గుళ్ళోకి రాగానే కూడా నా మనసులో మాట చెప్పానుగా, వారు జ్ఞాపకాల్లోకి రావడం, ఇలా కుంకుమ నుదుట పట్టం చూస్తుంటే, అది దేవాలయంలో ఇలా జరగటం, నాకు వారు బ్రతికే ఉన్నారేమోననే ఆలోచన కలిగిస్తోంది అత్తయ్య. అక్క, ఆలోచనకైనా అర్థం పర్థం ఉండాలి. 25 సంవత్సరాల క్రితం పోయిన మనిషి బతికుండడమేంటి? ఉంటే ఇన్నేళ్లలో అయినా నా భార్య, నా బిడ్డలు ఎలా ఉన్నారో అన్న ధ్యాస రాదా? చూడ్డానికి రారా? భ్రమలు నిజం అవుతాయా చెప్పు? భ్రమలన్నీ నిజం అవుతాయని అనుకోవద్దక్కా. కాలం మారింది అని కొత్త ఆలోచనలు రావచ్చు. లోకం మరో రకంగా ఆలోచిస్తుంది. ఫస్ట్ ఆ కుంకుమ తుడిపేసుకో. తుడిపేసుకో. వద్దత్తయ్య గారు, మీరు ఆ కుంకుమ తీసేయాల్సిన అవసరమే లేదు. ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను అత్తయ్య గారు. మావయ్య గారు పోవటమే భ్రమ అనుకోవచ్చు కదా. అమ్మా వైష్ణవి, అమ్మమ్మ గారు, నన్ను తప్పుగా అనుకోకండి. అత్తయ్య గారు కాలం మారిందనో కోరికతోనో తనకు తాను కుంకుమ ధరించలేదుగా. ఆలయంలో ఆ అమ్మవారే ఇచ్చారు. ఆ అమ్మ తలపేంటో ఎవరికి తెలుసు? రేపటి రోజుని ఇవాళ మనం చూడలేం కదా. అంటే అమ్మవారు చూడగలరు అని. ఇన్నేళ్లు ప్రమాదమని మీరు నిర్ణయించుకున్నారు. పరమేశ్వరుడు ప్రాణం పోసి మావయ్య గారిని కాపాడారేమో. అయినా పసుపు కుంకుమలు స్త్రీలు పుట్టుకతోనే పట్టుకొచ్చుకున్న వరాలు. సహగమనాలు పోయే శతాబ్దాలు గడిచాయి. ఎన్నో మార్పులొచ్చాయి. నేను పోయినా నువ్వు సుమంగళిగానే ఉండాలని కోరుకునే కాలం వచ్చింది. ఒక
ఒకవేళ మావయ్య గారు పోయినా వారి ఆత్మ అత్తయ్య గారు కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటుందేమో. వారి ఆత్మతృప్తిని మనం చెరిపిన వాళ్ళం అవుతాం కదా. ఆలోచించండి అత్తయ్య గారు. అమ్మా, చిన్నదానివైనా చాలా గొప్పగా మాట్లాడావమ్మా. చక్కని వివరణిచ్చావు. తాళితో బంధాలు వస్తాయి గాని అది పోతే హక్కులు పోవు. వదిన పసుపు కుంకుమలు ఆ పెళ్లి సొత్తు. హరించే హక్కు ఎవ్వరికీ లేదు. వదిన మాటలు విన్న తర్వాత నాన్న మన మధ్యనే ఉన్నారనిపిస్తుంది. వాడు పసుపు కుంకుమలకి చాలా విలువనిచ్చేవాడు. ఇది ఇది వాడి కోరిక అయి ఉంటుంది. రేఖ, ఇప్పుడెక్కడికమ్మా? పూజ మధ్యలో నుంచి అలా వెళ్ళకూడదు. అది నాకు ఒక చిన్న పనుంది. రేఖ, పనులు రోజు ఉండేవే, పండగలు రోజు రావు. కూర్చో డియర్, కూర్చో. కూర్చో పిన్ని. సినిమా కూర్చో. కూర్చో. అమ్మా, ఆ గౌరీదేవి పరమేశ్వరుని పతిగా కోరి ఈ అట్ల తదియ రోజు వ్రతం చేసి వరుడిగా ఆ శివుణ్ణే పొందింది. దాంపత్యం అంటే, ప్రేమానురాగాలు అంటే ఆ ఆది దంపతులే. భార్యకు తన దేహంలో అర్ధభాగాన్నిచ్చి అర్ధనారీశ్వరుడు అనిపించుకున్నాడు ఆ శంకరుడు. అంతకన్నా గొప్ప ప్రేమ ఎవరు చూపిస్తారు చెప్పండి? గుండెల్లో స్థానం ఇచ్చారు. సమంగా తమ సరసన స్థానాన్నిచ్చారు. ఆ పరమేశ్వరుడే సమన్యాయం చేశాడు. అందుకే ఈ అట్ల తద్దికి అంత ప్రాధాన్యత ఉంది. అమ్మా, భర్తలు భార్యల చేతికి లక్ష్మీ కంకణాలు కట్టండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఐం ముహూర్తస్సు ముహూర్తోస్తు. అమ్మా, మీరు కట్టండి. మీరు కూడా కట్టండి అమ్మా. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయేతాం ధ్రువం. ఐం ముహూర్తస్సు ముహూర్తోస్తు. అమ్మా, వ్రతం ప్రారంభిస్తున్నాను. మీరు శ్రద్ధగా పూజ చెయ్యండి. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఓం లంబోదరాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వికటాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః.
మూషిక వాహనాయ నమో నమః. అమ్మా, పూజ నిర్విఘ్నంగా పూర్తయింది. మంగళహారతి పాడండి అమ్మా. బాబు, అందరూ దండం పెట్టుకోండి. అందరూ మీ మనసులో కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకోండి. అక్క బాగా ఆకలి వేస్తోంది. అప్పుడే ఏం ఆకలే, చంద్రుణ్ణి చూశాక తినాలి, ఓకేనా? సరే, దండం పెట్టుకో. ఇది మీ గొంతు జారితే ఆకలి అగ్నిలా మొదలవుతుంది, ఉపవాసం అటకెక్కుతుంది, నోము పడకేస్తుంది. అమ్మ, వ్రతం పూర్తయింది. ఇక మీరు ముత్తైదువులకి 11 అట్లు వాయినాలు 11 మందికి ఇవ్వాలి. చంద్రదర్శనం తరువాత నీటిలో దీపాలు వదిలేదాకా నిష్టగా ఉపవాసం ఉండాలి. భక్తులకు భోజనాల ఏర్పాట్లు కూడా చేశాం పంతులు గారు. రాత్రి దీపాలు నీటిలో వదిలాక అన్నప్రసాద వితరణ చెయ్యాలమ్మా. ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తునమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తునమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మీరు రండి. ఇదేంటి, నాకు ఆకలి మొదలవుతోంది. వైషు, బాగా ఆకలి వేస్తోంది. పైగా అట్ల వాసనకి నా వల్ల కావటం లేదు. వ్రత ఫలితం దక్కాలంటే భర్త యోగక్షేమాల కోసం ఓపిక పట్టి తీరాలి మిథున. చూడు, మంచి కోరి చెప్తున్నాను, అర్థం చేసుకో. పెళ్లికి చాలా అవాంతరాలు వచ్చాయి. ఒక్కసారి ఆలోచించు మిథున. అత్తయ్య, నా చైన్ కనపట్టు లేదు అత్తయ్య. ఉదయమే వారు గుర్తొచ్చారని ప్రేమగా వరిచ్చిన కానుకని ఎన్నేళ్ల తర్వాత తీసి మెడలో వేసుకున్నాను. అత్తయ్య, అయ్యో, కంగారు పడకండి, ఎక్కడెక్కడో పడిపోయి ఉంటుంది, వెతుకుదాం అత్తయ్య. వదినా,
దొరుకుతుందిలే వదినా, కంగారు పడకండి, వెతుకుదాం పదండి. వెతకండి.